అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత, కాంబోడియాలో నరకయాతన. వివరాలను వెల్లడించిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. అతి తక్కువ రుసుముతో అందుబాటులో లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సద్వినియోగం చేసుకోవాలన్న రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి సత్యం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఉద్యోగం సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అని ఒకే ఒక్క ఆశతో ఏజెంట్లను నమ్మిన యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. వారు పెట్టే నరకయాతన అనుభవిస్తూ మగ్గిపోతున్నారు. కాంబోడియాలోని చైనా దేశీయుల గుప్పిట్లో బలైపోతున్న విశాఖ యువకుల కష్టాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఆ క్రూరుల బారి నుంచి తప్పించుకొచ్చి ఒకరిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు. నగరం నుంచి వెళ్లిన దాదాపు 150 మంది వారి బారిన పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. యువకులు పడుతున్న బాధలను పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. కంబోడియాకి తరలించడం, ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కంబోడియా అండి. కంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, wrongful confinement ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద. సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజయనగరం నగర కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు సూచించారు. మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా ఇంటి ఆవరణలో నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. నగర ప్రజలంతా ఇంటి ఆవరణలో పగిలిన మట్టి పాత్రలు, ప్లాస్టిక్ బాటిల్స్, పాత టైర్లలో వర్షపు నీరు ఉంచడం వల్ల దానిలోని దోమలు వృద్ధి చెందుతాయన్నారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వర్షాల కారణంగా త్రాగునీరు రంగు మారితే మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు. ఈ అకాల వర్షాలది పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రబలడానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన నీటి నిల్వ ఉండడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు మేడమైన మన పక్షులు కానీ ఇట్లా కానీ రకరకాల వాటర్ కోసం పెట్టిన
ఏవైనా వస్తువులు ఉన్నా, అలాగే నీటి నిల్వ కూడా అనుకునే అవకాశం ఉన్న మన సందుల్లో కానీ, సో మన రోళ్ళు రుబ్బు రోళ్ళు అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వీటి వల్ల సో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటే, అదేవిధంగా నగరపాలక సంస్థకి పారిశుధ్య కార్మికులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సో ప్రతి ఇంటికి ఎప్పుడైతే సీజనల్ వ్యాధులు వచ్చాయో అవన్నీ కూడా మేము హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ చేసి ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న డోర్లోని కూడా నీటి నిల్వ ఉన్నప్పుడు దోమలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో నీటి నిల్వ ప్రాంతాలన్నీ తొలగించడానికి మేము ఇంటింటికి కూడా సర్వే చేసి అవి తొలగించే కార్యక్రమం చేస్తాం. ప్రజలను అవేర్నెస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సో స్ప్రేయింగ్ యాక్టివిటీ మరియు ఫాగింగ్ కూడా చేయడానికి చర్యలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. బట్ అయితే ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నీటి నిల్వగల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా మీకు ఇబ్బందికరమైన నీరు ఎల్లకంట కాలంలో నీరు అది ఎల్లకంట ఉన్న ప్రాంతాలు మీ దగ్గరలో ఉన్న శానిటేషన్ సెక్రటరీ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తే అక్కడ దోమలు ప్రబలకుండా ఉండడానికి ఆయిల్ బాల్స్ కానీ, లేదంటే వేస్ట్ ఆయిల్ కానీ, లేదా కిరోసిన్ అటువంటి సో ఆయిల్ కూడా వేసి మీకు అటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎన్సీసీ విద్యార్థులకు వార్షిక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పేర్కొన్నారు. మహారాజా కళాశాల హాస్టల్లో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం 13 బెటాలియన్ విశాఖపట్నం వారి ద్వారా 4 జిల్లాల్లో ఉన్న ఎన్సీసీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఈ 10 రోజులలో క్యాడెట్ల ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, డ్రిల్, సెల్ఫ్ డిఫెన్స్, ఇంటిగ్రేషన్, లీడర్షిప్, సోషల్ సర్వీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ వంటి అంశాలలో పూర్తి శిక్షణ పొందుతారని అన్నారు. ఈ క్యాంప్లో సుబేదార్ మేజర్ శ్రీనివాసులు, సుబేదార్ సునీల్ పాల్ సింగ్, సుబేదార్ రవీందర్ సింగ్, సుబేదార్ సుహాస్ సాబ్ తదితరులు పాల్గొన్నారు. Camp Yuva Shakti, which is an annual training camp of 13 Andhra NCC battalion. So here we have a strength of around 533 with both the boys and girls. There is a strength of SG students which are senior division which appear for C certificate and B certificate, and there is a junior division and junior wing which will appear for A certificate exam. So this camp is basically to train the cadets. They become a very good citizen, and we will give them or provide them a military environment where they will understand how an infantry battalion unit works or functions. So with this kind of an environment, this military environment, we will be able to teach them the basic ethos of Indian Army. So as CEO of this camp, commandant of this battalion and this camp, I would like you all get yourself taught in this camp, and this camp is very important for all of you, as this camp is Yuva Shakti. This Yuva Shakti is the youth with power. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య బాటలో సమాజం కోసం ఉద్యమించాలని, ఆ బాటలో ప్రజలు నడవాలని సిపిఎం నాయకులు ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెడ్డి శంకర్రావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్ట్ కాదని, వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ఇంటి నుంచి పోరాటం ప్రారంభించారని అన్నారు. సామాజిక అంతరాలు లేని సమాజం కోసం, సమాజం కోసం పోరాడిన సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని, సుందరయ్యను స్మరించుకుని ఆయన బాటలో ముందుకు సాగాలని అన్నారు. గారి యొక్క స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో సిపిఎం పార్టీ సమసమాజ స్థాపన కోసం దోపిడీ లేని యొక్క సమాజం కోసం పోరాటం చేస్తూ ఉంది. అంతేకాకుండా సుందరయ్య గారి జీవితం నేటి తరానికి, భవిష్యత్ తరానికి ఆదర్శం. ఆయన యొక్క వచ్చినటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేదలకు పంచిన వ్యక్తి. ఆయన ఇల్లుని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చదువుకోవడానికి హాస్టల్గా ఇచ్చినటువంటి వ్యక్తి. ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా మొట్టమొదటి పార్లమెంట్లో కూడా సైకిల్తో వెళ్ళినటువంటి ప్రతిపక్ష నేత. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం అంతా కూడా చెప్పుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి, కవి శ్రీశ్రీకి కానీ, అలాగే ఆరుద్రకు కానీ స్ఫూర్తి ప్రదాత.
ఈరోజు సుందరయ్య గారు. అటువంటి సుందరయ్య గారి యొక్క జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరానికి ఈ ఆశయాల్ని పంపిణీ చేయాలా. భవిష్యత్ తరాల వరకు ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి సిపిఎం పార్టీకి మేము కృషి చేస్తాం. సుందరయ్య గారి యొక్క జీవితం అత్యంత కీలకమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం. ఎందుకనంటే ఆయనకి సుందరరామిరెడ్డి అనే పేరుంటే రెడ్డిని తీసేసి సుందరయ్యగా మార్చుకున్నారు. అటువంటి కులాన్ని వదిలేసి, ఆస్తిని వదిలేసి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, అలాగే సమగ్రాంధ్రలో అభివృద్ధి నీటి పథకం గురించి రాసినటువంటి వ్యక్తి. విశాలాంధ్రలో ప్రజారాజ్యం గురించి పుస్తకం రాసి విశాలాంధ్ర ఎలా అభివృద్ధి చెందాలో తెలిపినటువంటి మేధావి. అటువంటి మేధావి యొక్క సూచనలు, సలహాలు ఈ నేటి తరం భవిష్యత్ తరానికి కూడా ఆయన జీవితం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకెళ్లే పని సిపిఎం చేస్తుంది. సిపిఎం ఒక విధానం ఈ దేశంలో, రాష్ట్రంలో సమసమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో ప్రజలు బలపరచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్రైస్తవ సంఘాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా దినోత్సవం జరుపుకుంటారని ప్రేమాలయంకు చెందిన అలజంగి రవికుమార్ అన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ పిల్లలకు పోషకాహారం లభించాలని, భ్రూణ హత్యలు, భిక్షాటన లేని సమాజం రావాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. యువత సంఘ విద్రోహక శక్తుల పట్ల, డ్రగ్స్ పట్ల ఆకర్షితులు కాని సమాజం రావాలని ప్రార్థనలు చేశామని అన్నారు. సిస్టర్ సువర్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, సమాధానం కొరకు, ప్రజల క్షేమం కొరకు, అలాగే చిన్నపిల్లల పట్ల జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల కొరకు, యవనస్తులు ఈ రోజుల్లో భయంకరంగా డ్రగ్ అడిక్ట్స్గా రకరకాలుగా మారిపోతున్నారు, వారి మార్పు కొరకు, అలాగే ప్రపంచ శాంతి కొరకు ఈ దినము ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ, క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ప్రార్థన చేస్తున్నాయి. విజయనగరంలో ఉన్న యేసు ప్రేమాలయ సంఘం మేము కూడా ఈ యొక్క మన పట్టణం కొరకు, విజయనగరం జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచానికి ప్రభు అయిన క్రీస్తు సమాధానం కలుగు చేయాలని, ఆయన ద్వారా ప్రపంచానికి శాంతి రావాలని అడుగుతున్నాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మన దేశాల్లో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల కోసం మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మన మిలిటరీ వారు, నేవీ వారు, అన్ని సెక్టార్స్లో ఉన్న వారి కోసం ప్రపంచం దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, ప్రత్యేకంగా మన భారతదేశం కోసం కూడా, మన నాయకుల కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క గొప్ప వేడుకలో ఈ శక్తివంతమైన ప్రార్థనల ద్వారా మనందరికి కూడా మేలు జరగాలని, మన భారతదేశానికి మేలు జరగాలని, ప్రపంచానికి మేలు జరగాలని మేము ప్రార్థన. దేవుడు మనల్ని దీవించునుగాక. అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకు సమీపంలో అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఏరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహావిష్ణు భక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణునికి అక్కడ ఆ ప్రాంతానికి చెందిన రాజా ఇనుగంటి వెంకట రామనారాయణ బహదూర్ వారికి ఏకకాలం కలలో కనబడి, రాబోయే శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రంలో గురువారం నాడు తాను రత్నగిరిపై వెలుస్తున్నానని చెప్పి మాయమయ్యారు. ఖరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాడు స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ త్రిపాదిభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించారు. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథం యొక్క ఆకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదానిని పరమశివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం. త్రిపాద విభూత నారాయణ ఉపనిషత్తులో వర్ణించబడిన యంత్రం ఇక్కడ ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యము వరకు పంచాహ్నికంగా స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ
ఈ ఉత్సవాలకు రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీ సీతారాములు సారథ్యం వహిస్తారు. అలాగే భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. స్కాంద పురాణంలో రేవాఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం గురించి మనకి పూర్తిగా వివరించబడింది. విజయనగరంలోని ఎంజీ రోడ్లో అట్టపెట్టెలో ఉన్న పసికందు మృతదేహాన్ని రెండో పట్టణ పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. నెలలు నిన్నని ఆడపిల్ల మృతదేహాన్ని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అయ్యనపేట పాల్నగర్లో కొలువైన ముత్యాలమ్మ తల్లి 11వ వార్షికోత్సవ వేడుకలను 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ 20వ తేదీన తొలేళ్ల ఉత్సవం మూల విరాట్కు పంచామృత అభిషేకాలు జరుగుతాయని అన్నారు. 21వ తేదీ ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం లభిస్తుందని పేర్కొన్నారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి ఘటాలతో పాటు పల్లకిలో ఊరేగింపు ఉంటుందని, కోలాటం, పులివేషాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అన్నారు. 22వ తేదీ ఉదయం 9 గంటలకు ముత్తైదులచే 108 చిన్న బిందెలతో చల్లదనం నిమిత్తం ఘటాభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఇక్కడ 2013లో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం జరిగింది. అక్కడ నుంచి ప్రతి ఏటా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మా ఆలయ కమిటీ సభ్యులందరూ ఉత్సాహంతో, ప్రోత్సాహంతో, గ్రామ ప్రజల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రేపు 21వ తారీఖున అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటూ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి జరిపించున్నాం. ఈ తల్లి ముత్యాలమ్మ తల్లి అయ్యన్నపేట గ్రామ దేవత. ఇక్కడ పాలనగరు ముఖద్వారం నందు వెలిసి ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉంది. దాన్ని మేము అంతా కలిపి, యూత్ కమిటీ అంతా కలిపి ఎంతో అభివృద్ధి చేసి ఈ స్థితికి తీసుకొచ్చాము. తర్వాత గ్రామ ప్రజల సహకారము, పుర ప్రజల సహకారం అంతా కూడా కలిసి వచ్చింది. అంచేత ప్రతి సంవత్సరం అనేక విధాల సహాయ సహకారాలతో ప్రజలు ఆలయ అభివృద్ధికైతేనేమి, ఇటువంటి అన్నదాన కార్యక్రమాలకైతేనేమి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ తల్లి చల్లన తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, సుఖ సంతోషాలు ఇవ్వాలని, భోగభాగ్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, గ్రామ ప్రజలు, కాలనీ వాసులు, భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు ముత్యాలమ్మ కమిటీ, యూత్ కమిటీ అందరూ కలిసి సంయుక్తంగా ఈ ఉత్సవాలని జరుపుతున్నాము. మరి తేదీ రేపు 20వ తారీఖు ఉదయం అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం విశేషమైన అలంకరణ, తర్వాత భక్తులకు దివ్య దర్శనం. రేపు సాయంత్రం అమ్మవారికి ప్రధానమైన కార్యక్రమమైనటువంటి ఘటాన్ని పూజారి పైడిరాజు గారు ఆధ్వర్యంలో ఘటావిష్కరణ జరుగుతుంది. అనంతరం పుట్ట పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఎల్లుండి ఉదయం మంగళవారం 21వ తారీఖు ఉదయం అమ్మవారికి విశేషమైన ముందు పంచామృతాభిషేకాలు, తర్వాత అలంకరణ, తర్వాత భక్తులకు దివ్య దర్శనం. భక్తులు పసుపు కుంకాలు, అలాగే మొక్కుబళ్ళు, ముడుపులు అన్నీ ఎల్లుండి చెల్లించుకోవచ్చు. సాయంత్రం ప్రధానమైన కార్యక్రమం అమ్మవారిని ఘటాలతో మరి ఉత్సవ విగ్రహంతో పల్లకీలో ఊరేగిస్తూ. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన కె భావనరిష్తో పాటు విజయ్ కుమార్, పి లక్ష్మణ్ రావులను కూడా సన్మానించారు.
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అసోసియేషన్ నాయకులు, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఆడిటోరియంలో అసోసియేషన్లో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించారు. అవి తీర్చుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడ ఏ రకమైన మచ్చ లేకుండా అంతకాలం ఉద్యోగం సర్వీస్ చేసి ఇవాళ మనందరి ముందు గర్వంగా కుటుంబం అంతా తలెత్తుకునేలాగా తమ్ముళ్ళు ఎవరికాళ్ళు సెటిల్ అయ్యి, చెల్లెళ్ళకి మ్యారేజ్ అయ్యి, పిల్లలకు కూడా మ్యారేజ్ అయ్యి వాళ్ళు ప్రమాణంగా ఒక అబ్బాయి ఇప్పుడు ఎన్టీపీసీలో జిఎం కేడర్లో ఉన్నారు. అదేగా రెండో అబ్బాయి మనకి ఆయుర్వేద డాక్టర్గా ఎండి పీజీ చేస్తూ ఉన్నారు అక్కడ హైదరాబాద్లో. అంటే కొంచెం సర్వీస్ చేసిన తర్వాత అంతా వెల్ సెటిల్డ్గా చక్కగా తిరిగినారంటే ఇలా తీర్చుకోవడానికి అడ్డదారులో లేకపోతే ఏదైనా ఈజీ మనీ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే ఇంత ఉన్నత స్థితి కుటుంబం వచ్చే అవకాశం లేకపోనేమో. అలా డిసిప్లిన్గా వచ్చిన ఒక మనిషి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాల్సింది. విజయనగరం రెడ్ క్రాస్ సంస్థ ద్వారా లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అతి తక్కువ రుసుముతో అందిస్తున్నామని రెడ్ క్రాస్ కార్యదర్శి కె సత్యం పేర్కొన్నారు. ఈ రోజు వాచి న్యూస్ తో మాట్లాడుతూ అధునాతన సదుపాయాలతో అందుబాటులో ఉన్న అంబులెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ 35 లక్షల రూపాయలతో అంబులెన్స్ సమకూర్చిందని అన్నారు. పేదలకు, సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు తక్కువ రుసుము వసూలు చేస్తున్నామని అన్నారు. వేసవికాలం అయినప్పటికీ రక్తం అందరికీ అందుబాటులో ఉందని, కావలసిన వారు సంప్రదించాలని కోరారు. అంబులెన్స్, లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అన్ని విధాల సౌకర్యాలతో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు 35 లక్షల రూపాయలతో మనకి సాయం చేశారు. సుమారుగా సంవత్సరం నుంచి మనం జరుపుతూ ఉన్నాం. చాలా 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటూ కేవలం ఫ్యూయల్ ఛార్జ్, డ్రైవర్ తాలూకు బేటా కోసం మాత్రమే ఆ డబ్బులు తీసుకుంటూ సర్వీసు పేదవానికి, సామాన్యులకి కూడా అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఈ అంబులెన్స్ సర్వీస్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కూడా జిల్లాలో ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళందరూ కూడా వినియోగించుకోగలరని ఈ సందర్భంగా మరోసారి మీకు జిల్లా ప్రజలకి మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో హోల్ బ్లడ్ సరఫరా అనేటువంటి కూడా ఈ వేసవి కాలంలో చాలా కష్టం. ఎందుకంటే దాతలు ముందుకు రారు. అయినప్పటికి కూడా మేము ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చాలామంది దాతల్ని సంప్రదించి కొంతమంది ద్వారా బ్లడ్ని సేకరించి ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా హోల్ బ్లడ్ని సరఫరా చేయడానికి ఇప్పుడు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఎవరికి బ్లడ్ అవసరమైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చి దాతలు కావాలనేటువంటి మేము ఎవరిని అడగం. ఇది ఇండియన్ రెడ్ క్రాస్ పాలసీ. కాబట్టి మీరు ఏ అర్ధరాత్రి అవసరమైనా, మాకు బ్లడ్ అవసరమైనప్పుడు మా ఫోన్ నెంబర్కి 08922272700కి ఫోన్ చేసిన వెంటనే మీకు అవసరమైనటువంటి బ్లడ్ ఏ టైంలోనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇందు మూలంగా మన మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోగలరని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ టైంలో నెగిటివ్ గ్రూపుల వాళ్ళు కూడా ఎవరికైతే అవసరం ఉన్నాయో మన దగ్గర గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ గ్రూపుల్లో వాళ్ళకు కూడా నెగిటివ్ బ్లడ్లు అవసరమైన వాళ్ళకి వెంటనే అడిగిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి అవసరమైనా రెడ్ క్రాస్ని సంప్రదిస్తే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి స్మారకోపన్యాసం సందర్భంగా మతోన్మాదం, రాజ్యాంగం సవాళ్లు అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిఠాపురంలో జనసేన నాయకులు నాగబాబు పిలుపునిచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు కూటమి నాయకులను, కార్యకర్తలను అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన సూచించారు. ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. బాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత, కాంబోడియాలో నరక యాతన. వివరాలను వెల్లడించిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. అతి తక్కువ రుసుముతో అందుబాటులో లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సద్వినియోగం చేసుకోవాలన్న రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి సత్యం. ఇద్దరితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.